Good morning, dear children. Good morning, sir. How are you all? I am fine, sir. Thank you, sir. How are you, sir? Me also fine, thank you. Okay. Fourth class students, open your English textbook, page number 9. Yes, sir. Fourth class students, English textbook. Okay. Sir. Open the page number 9. Yes, sir. Right. I taught you the lesson 3 butterflies. Okay, na? Yes, sir. Now I am going to teach you the activity part. Means the exercise part. పాఠం అంతా విన్నారు కదా, 3 butterflies పాఠం విన్నారు కదా. ఇప్పుడు అందులో అభ్యాసం ఉంది, ఎక్సర్సైజ్ ఉంది. అవి ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ 9 లో చూడండి పైన యాక్టివిటీ నెంబర్ 6. లుక్ ఎట్ దిస్ యాక్టివిటీ 6. వాట్ ఇస్ దేర్? రీడ్ ద ఫాలోయింగ్ అండ్ పంచుకేట్ ద సెంటెన్స్ కరెక్ట్లీ. మీకు పంచుకేషన్ గురించి చెప్పాను. ఏమని చెప్పాను? మనం ఫుల్ స్టాప్ ఎక్కడ యూజ్ చేయాలి, అలాగే కామా ఎక్కడ యూజ్ చేయాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ బాక్స్ ఒకటి ఉంది కదా. ఇట్ ఇస్ అ బాక్స్ బ్లూ కలర్. ఓకే, దేర్ ఆర్ 3 sentences. Now I can read first. Okay, please listen. Rani, Mary, Rajesh, Basha and Rehana are playing cricket. Don't you go to school? Asked an old man. Today is Sunday. Sunday is a holiday. They said. And ఇదంతా కూడా దీంట్లో ఎక్కడైనా is there any comma, full stop or question mark? First you look at there. Is there any commas? Is there any full stop? Any question mark is there? ఇక్కడ ఏమైనా full stop కానీ comma కానీ question marks కానీ ఉన్నాయా దీంట్లో? చూడండి ఒకసారి, ఉన్నాయా లేవా? ఫుల్ స్టాప్ ఉందా? ఎక్కడైనా ఫుల్ స్టాప్ ఉందా? కామాలు ఉన్నాయా? క్వశ్చన్ మార్క్ ఉన్నాయా? ఏమి లేవు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, లేదా క్యాపిటల్ లెటర్స్ కానీ ఎక్కడైనా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి ఎక్కడైనా? ఏమి లేవు. ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఈ పేజ్లో ఇందులో ఈ బ్లూ కలర్ బాక్స్లో 3 లైన్స్లోనూ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, కామా ఎక్కడ పెట్టాలి, అలాగే క్వశ్చన్ మార్క్ ఏమైనా ఉంటే ఎక్కడ పెట్టాలి, మనం అంటే పంచుకేట్ చేయాలన్నమాట. వీటన్నిటికీ పంచుకేషన్ చేయాలి. ఎలాగో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఏం చెప్పాను? ఫస్ట్ పేరు ఉంది ఇక్కడ, రాణి అని. రాణి అంటే మనిషి పేరు కదా, ఇట్స్ అ పర్సన్స్ నేమ్. మరి ఫస్ట్ లెటర్ ఏముండాలని చెప్పుకున్నాం మనం, అవునా? అంటే రాణి అని ఇందులో స్మాల్ లెటర్తో రాశారు. అలా రాయచ్చా? అంటే ఆర్ ఎలా రాయాలి మనం? క్యాపిటల్ లెటర్ రాయాలి. సో RANI, రాణి. రాణి తర్వాత ఏం పేరు ఉంది? మేరీ. మేరీలో ఎం క్యాపిటల్ లెటర్ ఉండాలా, స్మాల్ లెటర్ ఉండాలా? మనిషి పేరు కదా అది. సో వీ హ్యావ్ టు యూజ్ క్యాపిటల్ లెటర్ దేర్. మేరీ. ఇప్పుడే చిన్న మాట వినండి. రాణి, మేరీ ఇద్దరు కదా. ఇంకా తర్వాత కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. రాజేష్, భాష అండ్ రహానా కూడా పేర్లు ఉన్నాయి. మరి ఒకే వస్తువు, ఒకలాంటి వస్తువులే మళ్ళీ మళ్ళీ వస్తే వాటి మధ్యలో ఏం పెట్టుకోవాలని చెప్పాం? కామా పెట్టుకోవాలి. మరి ఇప్పుడు కామా లేకపోతే కలిపి చదివేస్తాం. ఎలా చదవాలి అన్నప్పుడు? కామా లేదనుకోండి, రాణి, మేరీ, రాజేష్, భాష అని చదివారు. కానీ అలా చదవకూడదు కదా, వీళ్ళందరూ నలుగురు వేరు వేరు పిల్లలు కదా. ఎలా చదవాలి? వీ హ్యావ్ టు రీడ్ ఇట్ యాజ్ రాణి, మేరీ, రాజేష్, భాష అండ్ రెహానా అని చదవాలి. సో రాణి తర్వాత ఏం చేయాలి మనం ఇక్కడ? వీ హ్యావ్ టు పుట్ ఏ కామా. We have to put a comma. And Mary, and after that put a comma. Next, Rajesh. We have to put a capital letter R for Rajesh. 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 Next, Basha. And Rehana. Rehana are playing cricket. Are playing cricket. ఇక్కడ తోటి పదం ఆ వాక్యం అయిపోయిందా లేదా? రాణి, మేరీ, రాజేష్, భాష అండ్ రెహానా ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు. అక్కడతో ఆ వాక్యం అయిపోయిందా లేదా? మరి ఏం చేయాలి మనం అక్కడ? వాక్యం అయిపోయింది కాబట్టి మనం
ఫుల్ స్టాప్ పెట్టాలి. అయిపోయింది. ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ కొత్తగా వాక్యం మొదలవుతుంది కదా, అప్పుడు ఫస్ట్ లెటర్ ఏమి ఉండాలి? క్యాపిటల్ లెటర్ ఉండాలా, స్మాల్ లెటర్ ఉండాలా? మరి ఇక్కడ ఏముంది చూడండి, డోంట్ డి స్మాల్ లెటర్ ఉంది కదా, స్మాల్ లెటర్ రాయకూడదు. ఏం చేయాలి దాన్ని? చూడండి, ఈ డీని క్యాపిటల్ డోంట్ యూ గో టు స్కూల్. ఇక్కడ చూడండి, డోంట్ యూ గో టు స్కూల్, మీరు స్కూల్కి వెళ్ళలేదా అని అడిగారు. అదేంటి ప్రశ్న, మామూలుగా మాట్లాడటమా? క్వశ్చనే కదా అది. మీరు స్కూల్కి వెళ్ళలేదా, డోంట్ యూ గో టు స్కూల్, మీరు స్కూల్కి వెళ్ళలేదా అని అడిగారు. అది క్వశ్చన్ కదా. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా దీంట్లో? సో వీ హ్యావ్ టు పుట్ ఎ క్వశ్చన్ మార్క్ హియర్. డోంట్ యూ గో టు స్కూల్ క్వశ్చన్ మార్క్. ఆస్క్డ్ an old man, ఆస్క్డ్ an old man, ఒక పెద్దతను అలా అడిగాడు. క్వశ్చన్ మార్క్ పెట్టినాక ఆస్క్డ్ an old man. ఇక్కడ అతను అడిగాడు కదా, అక్కడ వాక్యం అయిపోయిందా లేదా? సో వీ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ హియర్, ఫుల్ స్టాప్. అండ్ నెక్స్ట్ వన్. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారట? టుడే ఈజ్ సండే, సండే ఈజ్ ఎ హాలిడే దే సెడ్. ఆదివారం సెలవు అని వాళ్ళు చెప్పారు. మరి ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత ఫస్ట్ లెటర్ ఏమి ఉండాలి? ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉందా? సో వీ హ్యావ్ టు పుట్ ఎ క్యాపిటల్ లెటర్ దేర్ ఫర్ టుడే. టుడే ఈజ్ సండే. మనం నౌన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీక్ డేస్ ఫస్ట్ లెటర్ ఏం పెట్టాలని చెప్పుకున్నాం? క్యాపిటల్ లెటర్ పెట్టాలని చెప్పుకున్నాం. సండే మండే వస్తే కనుక క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలని చెప్పుకున్నాం. టుడే ఈజ్ సండే, ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టానా పెట్టి టుడే సండే అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నారు? సండే ఈజ్ ఏ హాలిడే కలిపి చెప్తారు. టుడే సండే కాబట్టి ఆగారు. టుడే సండే అని సండే ఈజ్ ఏ హాలిడే అని కూడా చెప్పారు. సండే ఈజ్ ఏ హాలిడే, హాలిడే దే సెడ్. వాళ్ళు చెప్పారు అంటే అయిపోయింది కదా వాక్యం. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఇప్పుడు ఒకసారి మీ టెక్స్ట్ బుక్ చూసుకోండి. మీ టెక్స్ట్ బుక్లో చూసి ఇది ఒకసారి చూడండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు 4 లైన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి కదా. 5 లైన్స్ ఉన్నాయా? ఇది జాగ్రత్తగా చూసి ఈ 5 లైన్స్లో మీరు రాసుకోండి. ఓకేనా? రైట్ ఒకసారి. నెక్స్ట్ చూడండి. తర్వాత యాక్టివిటీ 7 చూడండి. ఇది మీరు ఇంటి దగ్గర రాయండి. ఇప్పుడు వద్దులేండి, తెలిసింది కదా ఎలా రాయాలో చెప్పాను కదా. ఓకేనా? ఇది మీరు ఇంటి దగ్గర రాయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ నేను చెప్తాను. ఓకే రైట్. నౌ యాక్టివిటీ 7 ఇక్కడ చూడండి ఏముందో చదవండి ఒకసారి ఎవరైనా. 3 butterflies wanted to learn dancing, singing and swimming. First they went to a peacock and asked. చూడండి, కంప్లీట్ ద కాన్వర్జేషన్ యూజింగ్ ద హింట్స్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారు మనకి, దాన్ని చూసి కాన్వర్జేషన్ పూర్తి చేయాలంటున్నారు. 3 butterflies wanted to learn dancing, singing and swimming. ఈ 3 butterflies ఉన్నాయి కదా. ఏ butterflies కలర్స్ చెప్పండి ఒకసారి. విచ్ కలర్స్ ఆర్ దే? Red, yellow, white. Red, yellow and white butterflies are there. They wanted to learn dancing. Dance నేర్చుకోవాలనుకున్నాయి. అలాగే they want to learn singing. పాటలు నేర్చుకుందాం అనుకున్నాయి. అలాగే they want to learn swimming. ఈత కొట్టడం కూడా నేర్చుకుందాం అనుకుని ఇవి ఫస్ట్ దే వెంట్ టు ఏ పీకాక్. వాళ్ళు ఒక నెమలి దగ్గరికి వెళ్ళి నెమలిని అడిగారు. ఏమడిగారు చూడండి. ఫస్ట్ బటర్ఫ్లైస్ అంటున్నాయి. Dear peacock, we know that you are a good dancer. We want to learn dancing. Would you teach us to dance? Dear peacock అంటే ప్రియమైన నెమలి. పీకాక్ అంటే నెమలి కదా, మీ అందరికీ తెలుసు కదా. ఆ నెమలి మాకు తెలుసు. we know మాకు తెలుసు. ఏమని తెలుసుగా? యు ఆర్ ఎ గుడ్ డాన్సర్. మనందరికీ తెలుసు కదా, నెమలి వర్షం వచ్చినప్పుడు అప్పుడు డాన్స్ చేస్తుంది, చాలా చక్కగా పురిమి పాడుతుంది కదా. సో అలాగే నువ్వు చాలా మంచి డాన్సర్ అని మా అందరికీ తెలుసు. we know that you are a good dancer.
వీ వాంట్ టు లెర్న్ డాన్సింగ్. మేము డాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాం. వుడ్ యూ టీచర్స్ టు డాన్స్? మాకు నువ్వు కొంచెం డాన్స్ చేయడం నేర్పుతావా, మన డాన్స్ నేర్పుతావా అని చెప్పి అడిగారు. ఎవరు అడిగారు? బటర్ఫ్లైస్ అడిగారు. బటర్ఫ్లైస్ అడిగారు. ఎవరిని అడిగాయి? పీకాక్ని అడిగాయి. ఓకేనా? ఎందుకు అడిగా? పీకాక్ని ఎందుకు అడిగాయి? పీకాక్కి డాన్స్ బాగా చేస్తుంది కాబట్టి అడిగాయి. ఇప్పుడు పీకాక్ ఏం చెప్తుంది చూడండి. పీకాక్ విత్ ప్లెజర్, దాని ఉంది చాలా సంతోషంగాను. డియర్ బటర్ఫ్లైస్, ఐ కెన్ టీచ్ యూ టు డాన్స్. అప్పుడు పీకాక్ ఏమందంటే దాని ఉంది బటర్ఫ్లైస్, తప్పకుండా మీకు నేను డాన్స్ నేర్పుతాను, నేర్చుకోండి అని చెప్పి అన్నమాట. అప్పుడు చూడండి. సెకండ్లీ 3 butterflies went to a cuckoo and asked. ఇది తర్వాత కుక్కు దగ్గరికి వెళ్ళాయి. కుక్కు అంటే ఏంటి? కోకిల. గుడ్. కోకిల బాగా పాట పాడుతుంది కదా. డాన్స్ ఏమో నెమలు బాగా చేస్తున్నాడు, డాన్స్ దగ్గరికి వెళ్ళాయి. తర్వాత ఏంటి? పాటలు బాగా పాడేది కుక్కు కాబట్టి, కోకిల కాబట్టి దాని దగ్గరికి వెళ్ళాయి. వెళ్ళి దాన్ని కూడా అడిగాయి. ఏమని అడుగుతాయి చెప్పండి, తెలుగులో చెప్పండి. ఏమని అడుగుతాయి? డియర్ కుక్కు, మాకు పాటలు నేర్చుకోవాలని ఉంది. అక్కడ చూడండి, ఇందాక చూడండి. డియర్ పీకాక్ ఫస్ట్ ఏమన్నారు చూడండి. డియర్ పీకాక్, వీ నో దట్ యు ఆర్ ఏ గుడ్ డాన్సర్ అన్నారు కదా. ఫస్ట్ ఏం చెప్పారు? మాకు తెలుసు నువ్వు చాలా మంచి డాన్సర్వి అని ఫస్ట్ అన్నారు కదా. అలాగే ఇక్కడ కూడా కుక్కుని ఏమంటారు? డియర్ కుక్కు, వీ నో దట్ యు ఆర్ ఏ గుడ్ సింగర్. అవును కదా, యు ఆర్ ఏ గుడ్ సింగర్ అంటారు. అని వీ వాంట్ టు లెర్న్ సింగింగ్. వుడ్ యూ టీచర్స్ టు సింగ్? మాకు నువ్వు మంచి పాటలు పాడేదాని తెలుసు, మాకు నువ్వు మాకు పాటలు నేర్పుతావా అని చెప్పి అడుగుతాను. అప్పుడు ఫేస్ తిప్పండి. అప్పుడు కుక్కు ఏమంటుంది? ఇందాక ఏముంది? పీకాక్ ఏముంది ఇందాకను? విత్ ప్లెజర్ డియర్ బటర్ఫ్లైస్ ఐ కెన్ టీచ్ యూ డాన్స్ అంది కదా. ఇక్కడ కూడా కుక్కు ఏమంటుంది? సేమ్ అవే మాటలు మాట్లాడదామని చెప్తుంది. విత్ ప్లెజర్ డియర్ బటర్ఫ్లైస్ ఐ కెన్ టీచ్ యూ టు సింగ్. ఇందాకేమో డాన్స్ కదా, ఇప్పుడేంటి? తర్వాత ఏమైంది చూడండి. లాస్ట్లీ ద 3 butterflies went to a fish and asked. అవి ఇందాక ఏం నేర్చుకున్నాం కదా, మూడోది స్విమ్మింగ్ కదా. స్విమ్మింగ్ బాగా చేసేవాళ్ళు ఎవరు? ఫిష్, చేప కదా. అందుకని చేప దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ సేమ్ అడుగుతాయి. ఏమని అడిగితే చెప్పండి తొందర చూసి. డియర్ ఫిష్, చూడండి పేజ్ తిప్పండి. ఇక్కడ ఏమని అడిగాయో అలాగా స్విమ్మింగ్ వచ్చే ఆ వర్డ్ అక్కడ స్విమ్ చేంజ్ చేయాలి. చెప్పండి. గుడ్ స్విమ్మర్. వెరీ గుడ్ స్విమ్మర్. టు లెర్న్ స్విమ్మింగ్. వుడ్ యూ టీచ్ యూ టు స్విమ్ అని అడిగారు. అప్పుడు అది ఏముంటుంది చూడండి. ఇక్కడ ఫిష్ మాట్లాడుతుంది కదా. తర్వాత ఫిష్ ఏమంటుంది చూసి చెప్పండి. విత్ ప్లెజర్ డియర్ బటర్ఫ్లైస్ ఐ కెన్ టీచ్ యూ టు స్విమ్. అంతే. ఇక్కడ పైన బటర్ఫ్లైస్ పీకాక్తో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాయో అలాగే మీరు కుక్కుతో మాట్లాడినట్టు, అలాగే ఫిష్తో మాట్లాడినట్టు కూడా ఈ పైన చూసి కింద రాయాలి. ఓకేనా? KNOW ఉంది కదా. KNOW అంటే KNOW, నో అంటే తెలుసుకోవడం. దీన్ని కునో అని చదవకూడదు. కునో, కే సైలెంట్ అమ్మా. కే సైలెంట్ కూడా ఏమని చదవాలి? NOW, నో అని చదవాలి. నో అంటే తెలుసుకోవడం, నో అంటే తెలియడం అనమాట. KNOW, నో కాదు, KNOW. కానీ కే సైలెంట్ చేయాలి. కే చదవదు. కునో అనకూడదు. KNOW, నో అని చదవాలి. తెలుసు అని అర్థం. నో అంటే. ఓకేనా? ఇప్పుడు ఇది మీరు రాయగలరా ఇంటి దగ్గర? ఇది మీకు ఎక్సర్సైజ్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసి మళ్ళీ నాకు చూపించాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చెప్తున్నాను. ఇందులోనే చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 10లో ఒక కన్వర్జేషన్ ఉంది. క్యాటర్పిల్లర్ ఉంది, తర్వాత బటర్ఫ్లై ఉంది. క్యాటర్పిల్లర్ అంటే తెలుసా మీకు? క్యాటర్పిల్లర్ అంటే గొంగళి పువ్వు. క్యాటర్పిల్లర్ అంటే ఏంటి? గొంగళి పువ్వు. తర్వాత దాని కింద ఉంది బటర్ఫ్లై. బటర్ఫ్లై అంటే తెలుసు కదా మీకు? సీతాకోక. ఎక్కడి నుంచి వస్తుంది బటర్ఫ్లై చెప్పండి? తోటలోంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? గొంగళి పురుగే గూడు పెడుతుంది. గొంగళి పురుగు చూసారు కదా మీ అందరూ. గొంగళి పురుగు గూడు పెడుతుంది. కొన్ని రోజుల పాటు ఆ గూడులో ఉండిపోతుంది.
అప్పుడు ఒక 20 రోజులకో 30 రోజులకో నెల రోజులకో అంటే 40 రోజులకో ఎంతకో ఆ గూడు చింపుకుని సీతాపక్షులకు బయటకు వస్తాయి. ఫస్ట్ ఏమో గొంగళి పురుగుని మనం ఎవరైనా ముట్టుకుంటామా, చాలా అసహ్యపడతాం, బాబాయ్ దూరంగా వెళ్ళిపోతాం. కానీ సీతాపక్షులకనే అబ్బా సీతాపక్షులకి చెప్పి దగ్గరగా. అంటే ఫస్ట్ ఎలా ఉంది, అది సీతాపక్షులుగా గొంగళి పురుగుగా ఉంటుంది, కానీ తర్వాత ఎలా మారుతుంది, సీతాపక్షులుగా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫస్ట్ ఉన్న ఒక సీతాపక్షులు, ఒక గొంగళి పురుగు క్యాటర్పిల్లర్, అలాగే తర్వాత మారిపోయినటువంటి ఒక బటర్ఫ్లై, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ రాశారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది బాగా చదవండి, చదివి రేపు వచ్చినప్పుడు నాకు దీని అర్థం చెప్పాలి. ఓకేనా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పాలి. సరేనా, రైట్. ఓకేనా, ఇవాళకి చాలు. ఈ ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు బాగా ప్రిపేర్ అవ్వండి. పేజ్ నెంబర్ 9 and 10 బాగా ప్రిపేర్ అయ్యి రేపు వచ్చిన మీకు ఇచ్చాను. ఓకేనా, ఓకే, సీ యూ చిల్డ్రన్, బాయ్.